పెద్ద పట్టణాలకే రింగ్ రోడ్లు లేవు, మా పల్లెలకేంటికి అని అడుగుతుర్రు కొంతమంది. వేస్తే వేసిర్రు గాని ఎకరానికి 2 కోట్లు ఇయ్యుర్రి అని అంటుర్రు ఇంకొంతమంది. గిట్లా సర్కారోళ్ళు వేస్తామంటున్న రీజనల్ రింగ్ రోడ్డు మీద తీరొక్క మాట్లాడుతుర్రు రైతన్నలు. అయితే అందరి ముచ్చట్లేమో గాని ఒక్కసారి గిసారి ముచ్చట్లు కూడా చూడుర్రి. అబ్బర కొడుకో ఓ దిక్కు త్రిపులారు గదే రీజనల్ రింగ్ రోడ్డు చేయవచ్చి భూములు పోతాయి లాస్ అవుతాం అని రైతన్నలంతా లొల్లులు చేస్తున్న గిసోచి ఆలల్లా రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు గట్ట మాట్లాడిండు. గా త్రిపులారు అయ్యేదా పోయేదా ఊరికే చెప్పులారగంగా తిరుగుతాండ్రు మీరు, వచ్చినా ఇప్పట్లో రాదు పోయినరే అన్నట్టు చెప్పిండు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో ఉన్న పుట్టపాక కాడ రింగ్ రోడ్డు చేయబట్టి భూములు పోతున్నోళ్ళు కొంతమంది మంత్రిని కలవనికే పోయినరాట. ఇగో వాళ్ళతోనే గట్ల మాట్లాడిండట సారు. ఇప్పటికే భువనగిరి దగ్గర రాయగిరికి ఎంచిపోయే ఉత్తర బాజుకే ఆతి గతి లేదు. ఇక పుట్టపాక దిక్కి ఎన్నడొస్తుందో ఏమో, అప్పటికి ఎవరు ఉండరో ఎన్ని తరాలు మారాలనో ఎన్ని సర్కారులు మారాలనో కూడా తెలియదు అన్నట్టు మాట్లాడినట్ట రోడ్ల మంత్రి. ఉత్తగా త్రిపులారు అని పరిశాన కాకుండా మీ భూములు మీరు దున్నుకొని బతుకుపోయినరే అన్నట్టే రైతులకు చెప్పిండట. ఓ దిక్కు చీపుసాపు రోడ్లేసుడే, రింగు రోడ్డుతోని పల్లెలను కూడా పరుగులు పెట్టించుడే, ఆలస్యం ఏం లేదు అన్నట్టే ముఖ్యమంత్రి సారు తత్తిమ సర్కారు వాళ్ళంతా చెప్తుంటే అసలైన రోడ్ల మంత్రే గిట్ల అయ్యేది లేదు పోయేది లేదు అన్నట్టు మాట్లాడేటాలకు అంత పరిశాన అవుతుండ్రు ఇప్పుడు.